ఉపవాసం ఎందుకుంటాం? మనకు ఉండే ఆకలి అనే ఫీలింగ్‌ని భగవంతుడి పైన డైవర్ట్ చేయడానికి ఉంటాం. అందుకనే నేను గుడికొచ్చేసిన. కొంచెం దర్శనం చేసుకొని వద్దామని చెప్పి. ఎప్పుడు అదే ఆకలి, అదే వండుకొని తినడం, రేపేం వండుకుందాం, నెక్స్ట్ ఏం వండుకుందాం అనే ఆలోచనలు కొంచెం తక్కువ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో. నా ధ్యానం, దర్శనం అయిపోయింది. నేనైతే పూలు తీసుకొని ఇంటికి పోయినాననమాట. మమ్మీకి సర్ప్రైజ్ చేయడానికి. ఆ మమ్మీ ఏమన్నది, ఫ్రిడ్జ్లో పెట్టు, సాయంత్రం పెట్టుకుంటా, కొంచెం గుర్తు చెయ్యి ముఖం కడుక్కున్నప్పుడు అని అన్నది. ఎండలేమో ఘోరంగా అయిపోతున్నాయి అని చెప్పేసి కూలర్ తీసినాం. పెద్ద కూలర్ కడిగే కార్యక్రమంలో ఉన్నా. ఈ కూలర్ చాలా ఇయర్స్ది అనమాట. ఇంకా సాధిస్తుంది మాకు, థ్యాంక్స్ టు ద కూలర్. మీకు తెలిసిందే కదా, మమ్మీ వాళ్ళకి ఇంట్లో ఉన్నప్పుడు చాయ్ 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 ఒకటే పాట పాడుతుంటారు. జర చాయ్ పోయి, జర చాయ్ పోయి, జర చాయ్ పోయి, జర చాయ్ పోయి. అంత దాంట్లో నాకు కూడా తాగాలనిపించింది. కొంచెం తాగేసి ట్యూషన్ బయలుదేరిపోయింది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఈ బాబు ఏడుస్తుండు. అట్లా అని చెప్పి నేను వానికి వాటరే చీయర్స్ కొట్టుకొని తాగిపిస్తున్నా. ఎందుకంటే వాటర్ ఎనర్జీ ఇస్తుంది కదా ఎండాకాలం. అందరు మంచిగా హైడ్రేటెడ్గా ఉండండి. నీళ్ళు తాగుతారా, మజ్జిగ తాగుతారా, అంబలు తాగుతారా, ఏమైనా తాగుతారా, తాగుర్రి. కానీ